ఎక్కడ ఖాళీ భూమి కనిపించినా ప్రభుత్వ పెద్దలు రాబందుల్లా వాలిపోతున్నారు. తాజాగా 100 కోట్ల విలువైన ఉర్దూ అకాడమీ భూములపై పాలకులు కన్నేశారు. లీజు ముసుగులో చెన్నైకి చెందిన కంపెనీకి అప్పగించేందుకు స్కెచ్ వేశారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను దాచిపెట్టడంపై ముస్లిం మైనారిటీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. జీవో నెంబర్ 20ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ మరో భారీ భూ పందేరానికి తెరలేపింది. రేవంత్ సర్కార్ కన్ను ఇప్పుడు ఉర్దూ అకాడమీ భూములపై పడింది. శేర్లింగపల్లిలోని ఉర్దూ అకాడమీకి చెందిన సుమారు 100 కోట్ల విలువైన 1.04 ఎకరం భూమిని ఏఎన్ ఇన్ఫ్రా కంపెనీకి లీజు ముసుగులో కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు ఆరోపణలొస్తున్నాయి. నిబంధనలు కాలరాస్తూ టెండర్లు పిలవకుండా, కేబినెట్లో చర్చించకుండా షాదీఖానా నిర్మాణం పేరిట ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థకు దారాదత్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ వైఖరిపై ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి నియోజకవర్గం దర్గా హుస్సేన్ షా వలీ గ్రామం సర్వే నెంబర్ 29లోని ఉర్దూ అకాడమీకి చెందిన 1.04 ఎకరాలను ఏఎన్ ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్ అనే ప్రైవేట్ కంపెనీకి 30 ఏండ్లు లీజుకిచ్చింది. ఇందుకు సంబంధించి గత జూలై 16న జీవో నెంబర్ 20 జారీ చేసింది. ఇందులో ఉర్దూ భవనంతో పాటు షాదీఖానా, వాణిజ్య సముదాయాన్ని బిల్ట్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నిర్మించనుంది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులను బహిర్గతం చేయకపోవడం మైనారిటీ వర్గాల్లో అనేక అనుమానాలు, తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. మైనారిటీ సంక్షేమ శాఖకు చెందిన స్థలాల్లో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బహిరంగ టెండర్లు పిలిచి తక్కువకు కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన మీదటే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కలెక్టర్ నేతృత్వంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో 3 మత పెద్దలు లేదా ముస్లిం సంఘాల బాధ్యులు, ఉర్దూ అకాడమీ సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుంది. కానీ ప్రస్తుత రేవంత్ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. వేలం నిర్వహించకుండా, టెండర్లు పిలవకుండా ఏఎన్ ఇన్ఫ్రాకు స్థలాన్ని లీజుకివ్వడం వివాదానికి దారితీస్తోంది. 100 కోట్ల విలువైన స్థలాన్ని చెన్నై కంపెనీకి లీజుకివ్వడం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది. సదరు కంపెనీపై సర్కార్కు ఎందుకంత ప్రేమని మైనారిటీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మంత్రివర్గంలో చర్చించకుండా ఉత్తర్వులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని నిలదీస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలుస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుత బడ్జెట్లో షాదీఖానాల నిర్మాణానికి ప్రభుత్వం 12 కోట్లు కేటాయించిందని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా విడుదల చేయకుండా ఉన్నట్టుండి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఉద్యమిస్తామని మైనారిటీలు హెచ్చరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉర్దూ అకాడమీ భూములను లీజుకివ్వడంపై మైనారిటీ నేతలు, వక్ఫ్ బోర్డు మాజీ మెంబర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీజు ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.